స్వగృహకు స్వస్తి. రాజీ స్వగృహకు స్వస్తి చెప్పే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణ ప్రాజెక్టులు, భూములను కూడా అమ్మేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని అమ్మితే 3,500 కోట్లు సమకూరే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. కొన్ని ఖాళీ భూములు వివాదంలో ఉండగా మిగతావి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. బండ్లగూడ, పోచారం ప్రాజెక్టు సహా మరికొన్ని చోట్ల ఉన్న అసంపూర్తి ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా వ్యక్తులకు కానీ, గుంపగొత్తుగా కానీ, సంస్థలకు కానీ అమ్మేయాలని చెప్పేసి వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నందున ప్రస్తుతం ఈ ఇళ్లకు, ఖాళీగా ఉన్న భూములకు ప్రస్తుతం మార్కెట్ ప్రకారం ఏ ధర నిర్ణయించారో తేల్చేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటైతే చేయాలని నమ్ముతున్నారు. అప్పుడే అమ్మి ఉంటే బండ్లగూడ, పోచారంలో 6,000కు పైగా ఇళ్లను ఫ్లాట్ల రూపంలో గతంలో రాజీ స్వగృహ కార్పొరేషన్లో విక్రయించింది. పూర్తి స్థాయిలో సిద్ధమైన ఇల్లు అప్పట్లో హాట్ కేకులు అమ్ముడుపోయాయి. కానీ నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ కార్పొరేషన్ పూర్తిగా గతి తప్పింది. రాజకీయ నేతలు, కొందరు ఉన్నతాధికారులు కొమ్మక్కి అక్రమాలకు పాల్పడి నిధులు దారి మళ్లించారు. ఫలితంగా చేతులు డబ్బు లేక మిగతా ఇల్లు పూర్తి స్థాయిలో సిద్ధం కాలేకపోయాయి. ఈ నాటి స్వగృహ కార్పొరేషన్ అధికారులపై నెట్టేసి ఉన్నతాధికారులు చేతులు అయితే దులుపుకున్నారన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ప్రభుత్వాలు ఇళ్లను పట్టించుకోలేదు. అన్నింటినీ సిద్ధం చేసి ఉంటే మంచి ధరకు అమ్ముడుపోయి కార్పొరేషన్ నిధులు కూడా సమకూరి ఉండేవి. వాటితో మిగతా చోట్ల పనులు జరిపితే అవి కూడా అమ్ముడుపోయేవి. కానీ ఆ చొరవ చేయకపోవడంతో దివాలా తీసాయన్నమాట. సో ఏడాదిన్నర క్రితం ఉన్నట్లుగా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో విక్రయించారు. బండ్లగూడ, పోచారంలో 3,000 ఫ్లాట్ల విక్రయం ద్వారా 700 కోట్లు సమకూరాయి. తొర్రూరు, బహదూర్పురంతో పాటు ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్లో కూడా కొన్ని చోట్ల జిల్లాలో లేఅవుట్లు కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా అమ్మేయాలని చెప్పేసి భావిస్తున్నారు. సో ఇది తెలంగాణ మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో